రైట్. గత లీకేజీల నుంచి పాఠాలు నేర్చుకోరా, ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సిబిఐకి నోటీసులు జారీ. 3 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్డర్. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠం నేర్వకపోవడం ఆందోళనకరం. పేపర్ లీకేజీల అంశం ఇంతకు ముందే కోర్టు విచారణకు వచ్చింది. దానిపై నియమించిన ఒక పర్యవేక్షణ కమిటీ పలు సూచనలు చేసింది. ఎన్టీఏ వాటిని అంగీకరించింది. అయితే వాటిని అమలు చేశారా లేదా అనే మేము ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం. సుప్రీంకోర్టు అడుగుతుంది. ఇంతకు ముందే దాని మీద ఒక కమిటీ వేస్తుంది, మరి సూచనలు చేసిందా, అమలు చేస్తుర్రా లేదా, ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా వహిస్తుర్రు, మాకు ఆ విషయం తెలవాలి, అసలు మీరు అమలు చేసిరా లేదా అని సుప్రీంకోర్టు వాళ్ళను అడుగుతున్నది. అయితే ఈ లీకేజీలకు సంబంధించి ఏదో చిన్న చిన్న శిక్షలు విధించి వాళ్ళను వదిలిపెడితే లీకేజీలకు అట్లనే పాల్పడతారు. కఠినంగా శిక్షించాలి. ఇంకొకసారి లీకేజీ చేయాలంటే భయపడేటట్టు శిక్షించాలి. అది చిన్న ముచ్చట కాదు, లక్షల మంది జీవితాలతో ఆడుకున్నట్టే. ఒక్కరోజు రాసిన ఎగ్జామ్ మళ్ళీ ఇంకొక రోజు సేమ్ రాయాలంటే ఎవరి వల్ల కాదు, లక్షల మంది జీవితాలు తారుమారైపోతాయి కొందరు అవినీతి పరుల వల్ల. కాబట్టి చాలా కఠినమైన శిక్షలు తీసుకోవాలి. 10 రోజుల్లో 4వసారి పెట్రోల్పై 2.61 పైసలు, డీజిల్పై 2.71 పెంచిన ఆయిల్ కంపెనీలు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 115, డీజిల్ 103, ఢిల్లీలో పెట్రోల్ 102, డీజిల్ 95. 2 వారాల్లోనే లీటర్ పెట్రోల్పై ఏకంగా 8 మేర బాధుడు. సామాన్యుడిపై రవాణా భారం, నిత్యావసరాల ధరలకు లెక్కలు. ఓవరాల్గా 8 రూపాయలు పెంచితే నిత్యావసర సరుకులు పెరగవా? ఈ భారం అంతా ఎవరు మోయాలి? సామాన్యుడు మోయాలి. ఇంకా పెంచుతారు. ఇక ఒక్కసారి పెంచితే గుండె గుబ్బేలు అంటదని గడికి 2 రూపాయలు తీసుకుపోయి దాన్ని ఇప్పుడు ఈ 10 రోజులలోనే 120 చేస్తాడు. ఈ సంవత్సరంలో 150 కూడా చేస్తారు. ఆశ్చర్యపోనక్కర్లేదు. మహిళా శక్తి సూపర్ బజార్లు కార్పొరేట్ తరహాలో డిమార్ట్, సూపర్ మార్కెట్ లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలి. రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు కట్టండి. పెద్ద వ్యాపారాల్లోకి రావాలని మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అవసరమైన భూములను ప్రభుత్వం తరఫున కేటాయిస్తాం. 100 ఎకరాల వరకు ఇవ్వడానికి కూడా సిద్ధం. రాజకీయాలు, ఆస్తుల కోసం సొంత చెల్లెలను ఇళ్ల నుంచి వెళ్ళగొడుతున్నారని కామెంట్. 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సెక్రటేరియట్ నుంచి వర్చువల్గా సీఎం శంకుస్థాపన. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల సమైక్యలతో ముఖాముఖి. మహిళా సంఘాల కోసం చిలుకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల ఆవిష్కరణ. ఏ మీటింగ్ అన్న పెట్టని ముఖ్యమంత్రి గారు, ఏ సభన్న పెట్టని, ఏ పథకాన్ని ఉద్దేశించి అయినా మాట్లాడి, ఇక ఏది మన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పేరు లేకుండా, వాళ్ళకు సంబంధించిన అంశం లేకుండా ఒక్క సభ కూడా ఇప్పటి వరకు గెలిచిన కాంచెలు పెట్టిన మీటింగ్లల్లో బీఆర్ఎస్కి సంబంధించి ఒక్కరినన్నా విమర్శించకుండా పెట్టిన సభే లేదు, చెప్పిన స్పీచే లేదు. ఇక్కడ కూడా చూడు, ఇప్పుడు మహిళా శక్తి గురించి చేస్తుంటే 8 చూడు ఇక్కడ ఏం రాసిండు, రాజకీయాలు, ఆస్తుల కోసం సొంత చెల్లెళ్ళ నీళ్ళ నుంచి వెళ్ళగొడుతున్నారని కామెంట్. ఈ సందర్భం ఆడ మహిళా ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు సంబంధించి ఏదో ఒక అంశం మాట్లాడాలి. అంటే ప్రజల్లో నిత్యం ఈ అంశాన్ని రన్నింగ్లో ఉంచాలి, ప్రజలు మర్చిపోకుండా. కానీ మరి మీరు చేసేది ఏం లేదా? ఇవాళ బీఆర్ఎస్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ ప్రజల్లో మెయింటైన్ చేయాలన్న మీ తాపత్రయం బాగానే ఉంది, కానీ మరి వాళ్ళకి ఏదో ఒక శిక్ష వేస్తే బాగుంది కదా, అవినీతి బయటపెట్టి. ఆ పని చేయట్లేదు. ఎంతసేపు మాటలు విమర్శలతోటే కాలయాపన చేస్తున్నారు తప్ప వాళ్ళ అవినీతి బయటపెట్టింది లేదు, మీరు అరెస్ట్ చేసింది లేదు. మన ఎకానమీ బలంగా ఉంది, నెగిటివ్ ప్రచారాన్ని నమ్మొద్దు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఎకానమీ బలంగా ఉంది, నెగిటివ్ ప్రచారం నమ్మొద్దు. మరి రేట్లు ఎందుకు భారీగా పెరిగిపోతున్నాయి? పెట్రోల్ రేట్లు డైలీ. ఎకానమీ బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వం భరించలేదా ఆ పెరిగిన ధరలను? సామాన్యుడి మీద ఎందుకు వేస్తుంది? చిత్తశుద్ధి లేదా ప్రభుత్వానికి? అయితే కాక్రోచ్ పార్టీని ఎమోషనల్గా తీసుకోవద్దు. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కామెంట్. సీజేపీపై దాఖలైన పిటిషన్ విచారణలో ఆర్జెన్సీ లేదన్న సుప్రీం. ఈ అంశంలో సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరిన న్యాయవాది. ఈ గిట్లుంది వ్యవస్థ. ఇప్పుడు కామెంట్ చేసింది మీరే, దానికి సంబంధించి ఒక పేజ్ పెట్టిరు, దానికి సంబంధించి యువత వాళ్ళ స్పందన తెలిపింది. మేము అధికారంలోకి వస్తే ఇంటింటికి 24 గంటల నీళ్లు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. కేటీఆర్. కాంగ్రెస్ వచ్చాక మళ్ళీ నీళ్లలోల్లి మొదలైంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ పేదలను మోసం చేసింది. హైదరాబాద్లో కొత్తగా ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపించిన శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్. వీళ్ళు సవాళ్ళ మీద సవాళ్ళు, వార్నింగ్ల మీద వార్నింగ్లు వీళ్ళు ఇస్తారు. వాళ్ళేమో ఇక ఎప్పుడు విమర్శలు, వార్నింగ్ ఇచ్చేది ఉండదు, అవినీతి బయటికి తీసేది ఉండదు, వీళ్ళను అరెస్ట్ చేసేది ఉండదు. పట్టుబడితే 100 కోట్లే. అధికారులపై ఏసీబీ దాడుల్లో కళ్ళు చెదిరే అక్రమాస్తులు. ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఎక్కువ.
నలుగురు కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులే 1000 కోట్లట. 200 కోట్లు దాటిన హెచ్ఎండిఏ శివబాలకృష్ణ అక్రమాస్తులు. రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారులు ఎవరు పట్టబడిన అక్రమాస్తులు 100 కోట్ల పైబాటే. ఈ మొగ్గున ఉన్నారు, ఈ మొగ్గున అక్రమంగా సంపాదిస్తున్నారు. అంటే ఎంత ఎంత అవినీతి జరిగితే 100 కోట్లు ఆఫీసర్ల కాడల్లా, ఇక నాయకుల పరిస్థితి ఏంది? వీళ్ళ కాడనే 100 కోట్లు ఉన్నాయంటే అందులో ఇన్వాల్వ్ అయిన నాయకుల పరిస్థితి ఏంది? అది బయటికి తీయరు. కార్పొరేషన్లను గాలిలో పెడదాం, చైర్మన్లు వైస్ చైర్మన్లతో సీఎం. హైదరాబాద్ మెట్రోకు 13,000 కోట్ల రీఫైనాన్సింగ్. ఐఆర్ఎఫ్సితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. 20 ఏళ్ల పాటు 3 నెలలకు ఒకసారి చొప్పున కిస్తీల చెల్లింపు. ప్రభుత్వ గ్యారంటీ, ఆర్బీఐ సపోర్ట్తో డైరెక్ట్ డెబిట్ నిబంధన. అగ్రిమెంట్పై ఐఆర్ఎస్ఎఫ్ సీఎండి మనోజ్ కుమార్ సిఎస్ సంతకాలు. రాష్ట్రం అగ్నిగుండం. నల్గొండలో 46.5 డిగ్రీల రికార్డ్ టెంపరేచర్. రాబోయే 3 రోజులు బాణుడి బగబగ. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. నట్టేట ముంచుతున్న నకిలీ కన్సల్టెన్సీలు. హైదరాబాద్లోనే 2600 సంస్థలు, అనుమతులు 100లోనే. విదేశీ ఉద్యోగాల్లో పేరిట నిరుద్యోగుల నుంచి 100 కోట్ల వసూలు. నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫేక్ వర్క్ పర్మిట్తో బురిడి. బోర్డు తిప్పేస్తున్న 100 సంస్థలు. వాటి మీద ఒక నిఘా వేయాలి. ఈ ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. ఈ దేశంలో బతకలేము, తట్టుకోలేమని అంతో ఇంతో ఆర్థికంగా ఉన్న వాళ్ళంతా పరాయి దేశాలకు వెళ్ళిపోతారు. వాళ్ళనే ఆసరాగా చేసుకొని ఈ ఫేక్ కన్సల్టెన్సీలు పుట్టుకొచ్చినాయి. ఈ దేశంలో అంతో ఇంతో ఆర్థికంగా ఉండే ఈ అవినీతి, ఈ కుళ్ళు కుతంత్రాల మధ్య ఏం బతుకుతామని చాలామంది మెరిట్ అంతా పక్క దేశాలకు పోవడం చూస్తూనే ఉన్నాం కదా. వాళ్ళని ఆసరాగా చేసుకొని ఇలాంటి పుట్టుకొస్తున్నాయి. ఓవైపు పెట్రోల్ రేట్లు పెంచి మరోవైపు భరోసా యాత్రల. బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్. మార్కెట్ యార్డుల్లోని ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేయాలి. పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్. సౌకర్యాల లేమితో బాలికలు చదువును మానేయకూడదు. శానిటరీ నాప్కిన్లు, ప్రత్యేక మరుగుదొడ్ల కొరతపై సుప్రీంకోర్టు ఆందోళన. ఆదేశాల అమలుపై ప్రతి 3 నెలలకోసారి పర్యవేక్షణ. ఆగస్టు 15లోగా రిపోర్టులు ఇవ్వాలని రాష్ట్రాలకు డెడ్లైన్. 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇప్పటికీ ఇంకా మనం బాలికలు చదువు మానేయకూడదు, కనీస సౌకర్యాలు ఎట్లా తీర్చుకోవాలని మాట్లాడుకునే దుస్థితిలో ఉంది చూడు మన దేశం. ఇక గప్పాలు కొట్టుకోవడం బంద్ చేసి రియాలిటీలోకి వచ్చి ఎట్లా బాగుపడాలని ఆలోచించారు దేశ యువత అంతా. ఈ దేశాన్ని ఎట్లా బాగు చేయాలి, ఈ అవినీతి రాజకీయ నాయకుల చేతుల నుంచి ఆలోచించాలి యువత నిర్లక్ష్యంగా ఇట్లా ఉన్నన్ని రోజులు ఈ దేశం ఇదే దరిద్రంలో బతుకుతుంది. ఎంత ఘోరంగా ఉన్నామండి మనం. ఒక్కొక్క దేశాలు ఏమో 270, 250ల అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన దేశం ఇంకా మన బాలికలకు కనీస సౌకర్యాలు పాఠశాలలో కల్పించుకోలేని దుస్థితిలో ఉన్నది. మళ్ళీ గప్పాలు కొట్టుకోవడం, మా నాయకుడు వచ్చి అది చేసిండు, మా నాయకుడు వచ్చి ఇది చేసిండు, ఏం చేసిండు, వాళ్ళ బొందం మీద కట్టుకోవడానికి ఆస్తులు సంపాదించుకోరు తప్ప ఈ దేశాన్ని ఏ నాయకుడు ఉద్ధరించలేదు. ఎందుకంటే అవినీతి రాజ్యం వెళ్తుంది కాబట్టి కాట్లే. యువత సీరియస్గా తీసుకొని నేపాల్లో జంజీ ఉద్యమాలు ఎట్లా జరిగినాయో అట్లా జంజీ ఇక్కడ అవేర్నెస్కి వచ్చి గర్జన వణికిస్తే తప్ప ఈ అవినీతి పాలన అంతం కాదు, ఈ దేశం మార్పు చెందదు.